వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఛాన్సీ. సో ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ మహతి గారు, ఎండి ఇన్ ఆయుర్వేద, గైనకాలజిస్ట్, అలాగే ఆబ్స్టిక్స్లో కూడా స్పెషలైజేషన్ చేశారు. సో ఒబెసిటీ గురించి మాట్లాడుకుంటున్నట్లయితే చిన్న పెద్ద అనే తేడా లేదు. ఇప్పుడు ఏదైనా స్టాటిస్టిక్స్లో రాంగ్ వే అంటే డిసీజెస్ ఎక్కువ పెరుగుతుంటే షుగర్కి క్యాపిటల్గా మారుతోందని చెప్పి, ఒబెసిటీకి క్యాపిటల్గా మారుతుంది అని చెప్పేసి ఇప్పుడు నివేదికలు చెప్తున్నాయి. ఒక 10-15 ఇయర్స్ ముందు సన్నగా ఉంటే ఏంటి సన్నగా ఉన్నాం అనే స్టేజ్ నుంచి ఎందుకు ఇంత లావ్ అయిపోతున్నారు అందరూ అనుకునే స్టేజ్ వరకు మనం వచ్చేస్తున్నాము. సో దీని గురించి మాట్లాడదాము. నమస్తే మ్యామ్. మ్యామ్, ఇప్పుడు ఒబెసిటీ అనేది చైల్డ్హుడ్ని చాలా ఎఫెక్ట్ చేస్తుంది. మనకి వాళ్ళు బుజ్జిగా చూడడానికి బాగుంటారు, బట్ లాంగ్ రన్లో అంటే ఉండాల్సిన వెయిట్ కన్నా ఎక్కువ ఉండి ఒక 10 ఇయర్స్ అలాగే వాళ్ళు కనుక ఆ వెయిట్లో ఉన్నట్లయితే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మరి ఇది ఎందుకు జరుగుతుంది? మనం స్టాప్ చేయాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? యాక్చువల్గా మొత్తం మీద 1 బిలియన్ ఒబేస్ కేసెస్ ఉంటే WHO ప్రకారం వరల్డ్ వైడ్ 135 మిలియన్ ఒబేస్ కేసెస్ ఇండియాలో ఉన్నాయి. అందులో 14 మిలియన్ కేసెస్ ఒబేస్ చిల్డ్రన్ ఉన్నారు. ఎంత బాధాకరమైన విషయం ఇది. మనం అనుకుంటారు పిల్లలు ఏంటంటే పిల్లలు ఓవర్ ఈటింగ్ చేస్తున్నారు అన్నదానికన్నా తల్లి మొదటి నుంచి ఆకలిన్నా ఆకలి లేకపోయినా వెంట వెంటనే అంటే హెల్దీ డైట్ అని అక్కడ చూసి ఈ ఫ్రూట్స్ అని సలాడ్స్ అని తర్వాత అన్నసరి కెమికల్ తో తయారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ లైక్ కొన్ని బేబీ ఫీడింగ్స్ ఉన్నాయి, 4th మంత్ నుంచి రైస్ పెట్టే బదులు అవి పెడుతున్నారు. ఒకప్పుడు ఏంటంటే నేచురల్ ఫుడ్స్ ఉండేవి, నేచురల్ గా ఉక్కిరని అలా తయారు చేసి పిల్లలకి పెట్టేవాళ్ళు అనమాట. సో వాళ్ళు ఏంటంటే కొన్ని టేస్టింగ్ ఏజెంట్స్ కలుపుతారు అనమాట. దాంతో ఏంటంటే వాళ్ళకి తినాలి అని కోరిక, జస్ట్ లైక్ చాక్లెట్స్. ఒకసారి ఒక చాక్లెట్ తిన్న తర్వాత ఆ చాక్లెట్ తో ఆగరు, సెకండ్ చాక్లెట్, థర్డ్ చాక్లెట్ తినాలి అని కోరిక అనమాట. లైక్ అడిక్షన్స్, లైక్ కాఫీ అడిక్షన్, టీ అడిక్షన్ లాగా అది ఫుడ్ అడిక్షన్ అయిపోతుంది. యాక్చువల్గా ఈ ఒబేసిటీ అనేది నాట్ ఓన్లీ ఇది ఒక డిసీజే కాక ఇది ఒక సోషల్ ఎపిడమిక్ లాగా తయారైంది. అండ్ సైకలాజికల్ ఫీలింగ్స్ అనమాట. దీనివల్ల చాలా డిప్రెషన్స్ వస్తున్నాయి పిల్లల్లోన. అంటే అందరిలోన అంటే ఏం పెద్ద లావులేము అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి తెలియకుండానే అంటే పెరుగుతున్నారు, గ్రోత్ అప్ అవుతున్నారు కదా, డ్రెస్సులు మారుతూ ఉంటాయి కాబట్టి అదే డ్రెస్తో అలాగా చిన్న సైజెస్లో కూడాను, యంగ్ ఏజ్లో కూడాను ఈ స్మాల్ సైజ్ నుంచి XL, XXL, 4XL కూడా పెట్టేస్తున్నారు ఆ డ్రెస్ వాళ్ళు కూడా. అంటే మీరు ఇంత లావు పెరగండి అని. ఒకప్పుడు ఏంటంటే ఆ డ్రెస్సింగ్ స్టైల్లో ఇలాగే సన్నగా ఉంటే అందంగా ఉంటాము. ఈ అందం అనే దాని నుంచి ఇది డిసీజ్ నుంచి ఒక సైకలాజికల్ డిప్రెషన్లోకి ఇలా చాలాగా మార్పు చెందుతుంది. మెయిన్ దీనికి ఏంటంటే జంక్ ఫుడ్స్, లైఫ్ స్టైల్ అనండి. ఈ లైఫ్ స్టైల్ అనేది ఎప్పుడైతే మనం పిల్లల్ని ఎలాగా ఎన్ని గంటలు లెగవాలి, ఎన్ని గంటలకు తినాలి, ఎలా తినాలి, ఎంత తినాలి, ఏ విధంగా తినాలి, అవి చేసినప్పుడే అవన్నీ కంట్రోల్డ్ గా ఉంటాయి. తర్వాత ఏంటంటే లోన్లీనెస్, ఒంటరిగా వెళ్ళిపోతారు, ఒక సెడెంటరీ స్టైల్లో కూర్చుంటారు, ఈ వీడియో గేమ్స్ ఆడడం కానీ లేకపోతే అంటే సోషల్ లైఫ్ అనేది ఎక్కువ ఉండట్లేదు. అంటే ఆడాలి, ఆటకు పంపించాలి. అసలు అవుట్డోర్ గేమ్సే లేవు, వీడియో గేమ్సా లేదా టీవీ చూడడమా. నెక్స్ట్ ఉన్న స్కూల్స్ కూడా అలాగే ఉన్నాయి. వాళ్ళు ఎలాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లేకుండా కంప్లీట్ గా 4 గోడల మధ్య పెట్టేసి చదువు. ఆయన ఇంట్రెస్ట్ ఏంటి, ఎప్పుడు మన ఇంట్రెస్ట్ కాంది. ఇప్పుడు పర్టికులర్ గా కొంతమంది ఒక సీరియల్ చూస్తూ ఉంటారు, ఆ టీవీలోనే ఒక తల్లిలో ఒక ఏజ్ పర్సన్ చూస్తుంటే వెంటనే టీవీ ఆపితే ఆమెకి ఏమొస్తుంది, కోపం వస్తుంది, వేయలేదంటే డిప్రెషన్ వస్తుంది. సో పిల్లల్లో కూడా అంటే ఈ వీడియో గేమ్ తీసుకునేసరికి, వద్దనేసరికి వాళ్ళ మీద ఇష్టము పోయి ఆ డిప్రెషన్లోన ఓవర్ ఈటింగ్. యాక్చువల్గా డిప్రెషన్లో న్యాచురల్గా ఏంటంటే ఓవర్ ఈటింగ్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొంతమంది కాన్షియస్గా వచ్చి నేను ఒబేస్ అవ్వకూడదు, నేను తక్కువ వెయిట్ ఉండాలని తక్కువ తినడం వల్ల, న్యూట్రిషియస్ డైట్ లేకపోవడం వల్ల కూడాను వాళ్ళ హెల్త్
హెల్త్ ప్రాబ్లమ్స్ లో కూడా వెళ్తున్నారు. ఓకే, ఆయుర్వేదంలో చాలా స్పష్టంగా చెప్పబడింది అనమాట. అతి స్నిగ్ధం అంటే బాగా ఆయిలీ డైట్స్. ఈ ఆయిల్ కూడా మంచి ఆయిల్ కాదు. మనం యాక్చువల్గా పూర్వం ఏంటంటే తిలతైలం అంటే నువ్వుల నూనె, అవి న్యాచురల్గా ఒక ఆవు తిరుగుతూ చేసి గానుగ నూనె ఉన్నదనుకోండి, దాంట్లోన ఎంత ఎలా రావాలి, ఎలాగ ఉండాలి ఫ్లావనాయిడ్స్ అవన్నీ కరెక్ట్గా ఉంటాయి అనమాట. ఇప్పుడు ఏంటంటే ఈ ప్రాసెస్డ్ ఆయిల్స్, ఓవర్ రిఫైన్డ్ ఆయిల్స్, వీటి వల్ల వాళ్ళు తీసుకుంటుంది అక్కడ ఆయిలీగా అనిపించదు, కానీ వాళ్ళు తీసుకునే ఆయిల్ ఇంటేక్ ఇంప్యూర్ ఆయిల్స్, ఇవన్నీ ఏంటంటే హెల్త్ పాడు చేయడానికి దే ఆర్ ద ఫస్ట్ మెయిన్ థీస్ టు స్టీల్ అవర్ హెల్త్. అది రీజన్ అనమాట. సో యాక్చువల్గా ఏంటంటే ఒక పేరెంట్ ఏం చేయాలి, అతి ముద్దు కాదు. అసలు మనం పిల్లలకి ఏం పెడుతున్నాం, ఏ ఫుడ్ పెట్టాలి, అసలు యూ హ్యావ్ టు చేంజ్ యువర్ ఆయిల్, యూ హ్యావ్ టు చేంజ్ యువర్ ఫుడ్ స్టైల్. ఎలాంటివి పెడుతున్నాం, నార్మల్గా ఉన్నవి పెట్టడానికి ట్రై చేయాలన్నమాట. మనం తయారు చేసుకునే ఫుడ్స్ అలాంటివి, బయట జంక్ ఫుడ్స్ కానీ అలాంటివి ఏమీ పెట్టకుండా, అండ్ మార్నింగ్ నిద్రలేగానే ఉష్ణోదకం హాట్ వాటర్ తాగించాలని, కాసేపు ఎక్సర్సైజ్ చేయాలని, కాసేపు మెడిటేషన్ చేయాలని, ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళు డెఫినెట్గా ఈ ఒబేస్ సిచ్యువేషన్స్ ని ఏదో ఒక యాక్టివిటీ, ఏదో ఒక గేమింగ్ లో పెట్టడం, అండ్ స్పెండింగ్ విత్ ద పేరెంట్స్ కూడా పిల్లలతో ఆడినట్టు, ఇది చాలా ఇంపార్టెంట్. ఇవి చేయడం వల్ల మనం టీవీ చూసుకుంటాము, మనం ఏదో పనిలో ఉంటాం, మీ మట్టుకు మీరు ఉండండి అంటే దట్ ఈస్ నాట్ ఇట్. పేరెంట్ లో మార్పు వస్తేనే పిల్లల్లో మార్పు వస్తుంది, దట్ ఈస్ ఇంపార్టెంట్. మ్యామ్ అలాగే విమెన్ లో కూడా అర్లీగా చాలా చబ్బిగా అయిపోవడం, ఎప్పుడైతే ఫస్ట్ పీరియడ్ అయితే స్టార్ట్ అవుతుందో ఒక 1 year లో బాగా విపరీతంగా లావ్ అయిపోతూ ఉంటారు. సో వాళ్ళు ఎలాంటి మోడిఫికేషన్స్ చేసుకోవాలి అంటారు? అదే యాక్చువల్లీ యంగ్ గర్ల్స్ లో ఏంటంటే అసలు ఒకప్పుడు మనం ఎప్పుడో 30-35 years ఏజ్ అప్పుడు పీసీఓఎస్ ఉండేది, పాలిసిస్టిక్ ఓవేరియన్. ఇప్పుడు చాలా యంగ్ ఏజ్ లో కూడా మనం చూస్తున్నాం. యాక్చువల్గా ఒబేసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ ద డిసీజెస్. ఎందుకు ఒబేస్ అవుతున్నాం? ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోకుండా రాంగ్ లైఫ్ స్టైల్లోకి వెళ్ళడం వల్లే ఒబేస్ అవుతున్నారు. నేను ఇక్కడ యంగ్స్టర్స్ నేను చాలా చెప్పేది ఏంటంటే, ఈ పీసీఓఎస్ కేసులో ఉన్న వాటిల్లోన అదేమి వెంటనే మీరు దానికి వెళ్ళి ఎలాంటి హార్మోన్స్ యూజ్ చేయకండి. ఒక చిన్న సింపుల్ టిప్ ఐల్ గివ్. దాల్చిన చెక్క తీసుకోండి, మేక్ ఏ పౌడర్ ఆఫ్ ఇట్, గ్రైండ్ చేసి మిక్స్ చేసి ఒక గ్లాస్ జార్లోనే ఉంచుకోండి. డోంట్ కీప్ ఇన్ ఏ ప్లాస్టిక్ జార్, జస్ట్ కీప్ ఇన్ ఏ గ్లాస్. డైలీ టీ తాగినట్టు మార్నింగ్ ఒక 1-2 grams దాల్చిన చెక్క పౌడర్ వేసి అది డికాషన్లా కాసుకొని, యూ కెన్ స్వీట్నర్గా కావాలంటే పటిక పందారు కూడా వేసుకొని మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి తాగాలి. అండ్ ఈ యంగ్ గర్ల్స్ అందరికీ నేను చెప్పేదంటే, ఎప్పుడు మనం బాడీలోన మార్నింగ్ ఉష్ణోదకం తీసుకోవాలండి. అంటే హాట్ వాటర్, అంటే వాటర్ అంటే ఉష్ణోదకం అంటే కొద్దిగా మనం టీ తాగినంత సిప్ చేస్తే, టీ ఎంత సిప్ చేస్తే వేడిగా ఉంటుందో అంత వేడి నీళ్ళు ఒక 3 to 4 glasses తీసుకోవాలి. ఎవ్రీ ఆఫ్టర్నూన్ కంపల్సరీగా మజ్జిగ తీసుకోవాలి. మజ్జిగ లేఖన కర్మ ఉంటుంది అనమాట. ఈ మజ్జిగ తీసుకోవడం వల్ల బాడీలో ఎలాంటి టాక్సిన్స్ కానీ ఉన్నా కూడాను మజ్జిగ చాలా అవసరం. అదే నైట్ పడుకోవడం అంటే ఎప్పుడో 10-11 కాదు, ఈవినింగ్ బై 6:30-7 1 glass ఆఫ్ మిల్క్. అంటే బాడీలో న్యూట్రిషన్ కూడా చాలా అవసరం. నెయ్యి తినకూడదు అనుకుంటారు, నెయ్యి కూడా చాలా అవసరం అండి. ఒకటే ఎగ్జాంపుల్, వీళ్ళు ఎక్కువసేపు పూర్తిగా భోజనం చేయకుండా ఉండడం వల్ల ఫాస్టింగ్స్ లావ్ అయిపోతున్నాను ఫాస్టింగ్ చేస్తారు. ఎవరైతే ఫాస్టింగ్ చేస్తారో వాళ్ళే ఎక్కువ లావ్ అవుతారు. ఎగ్జాంపుల్, మనం అగ్నిలోన జస్ట్ అగ్ని మంట చాలా తక్కువగా ఉన్నప్పుడు నెయ్యి పోసామనుకోండి, వెంటనే జ్వలించి చాలా ఎక్కువ మంట వస్తుంది. అలాగే ఫాస్టింగ్ చేసిన తర్వాత మీరు ఫుడ్ వేసారనుకోండి, మొత్తం కంప్లీట్ గా ఎనర్జీలోకి చేంజ్ అయిపోతుంది. సో కంపల్సరీగా లైట్ ఫుడ్, అంటే మీరు ఫాస్టింగ్ చేస్తున్నా కూడా ఫ్రూట్స్ ఏవో తీసుకోవాలి, కంప్లీట్ ఫాస్టింగ్ చేయకూడదు. అసలు ఏమి తినకుండా అప్పుడు ఎక్కువ తినేస్తాం. మీరు టైంలీ తిన్నారనుకోండి, సో మచ్ ఎక్సెసివ్ ఈటింగ్, అదే మనకి ప్రాబ్లం అనమాట. సో మీరు మార్నింగ్ కరెక్ట్ టైంకి ఒక 7:30-8 o'clock యూ కెన్ టేక్. అంటే మనకి చెరకడు సుశ్రుతుడు ఇలా రెండు పద్ధతులు చెప్పారండి. మన పొట్టని 4 భాగాలుగా చేసుకోవాలి. 4 భాగాలుగా చేసుకొని 2 భాగాలు సాలిడ్ డైట్ తీసుకోవాలి. ఒక భాగము లిక్విడ్ డైట్, అది మీరు మజ్జిగ కానీ వాటర్ కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ, అండ్ ఒక భాగం ఖాళీగా ఉంచాలి.
జస్ట్ మన పొట్టని ఒక మిక్సీతో కంపేర్ చేసుకోవాలండి. మిక్సీలో మనం ఒక ఇడ్లీ పప్పు వేసినప్పుడు నిండా వేస్తే కొట్టదు, అంటే 4 parts మనం వేసినా కొట్టదు. కంప్లీట్ గా ఒక 3 parts వాటర్ వేసి సాలిడ్ 1 part వేసినా కూడా కరెక్ట్ గా డైజెషన్ అవ్వదు. న్యూట్రిషన్ కూడా రావాలి కదా మనిషికి. సో మళ్ళీ సగం అయిపోయిన తర్వాత మిక్సీ అయిపోయిన తర్వాత కొద్ది మినపప్పు తీసుకెళ్ళి వేయండి, రుబ్బుతుందా? రుబ్బదు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక గంటకి తింటారు, ఫ్రీక్వెంట్ ఈటింగ్ అనమాట. మళ్ళీ కాసేపు మళ్ళీ దాని మీద కొంత, అది విషం కింద తయారవుతుంది. ఇవే టాక్సిన్స్. తర్వాత పెయిన్ ఆమం కింద తయారవుతుంది. ఆయుర్వేదంలో ఆమం అంటాం అనమాట. ఇవన్నీ ఈ రీజన్స్ తోని మళ్ళీ పూర్తిగా మానేయడం. సో ఎలాంటి ఈ డైజెషన్ కానీ ఈ లోపల ఉన్న టాక్సిన్స్ బయటకు వెళ్ళాలంటే అందుకే మనం మార్నింగ్ ఉష్ణోదకం చెప్తాం. అసలు ఎప్పుడు తాగినా కూడాను వేడి నీళ్ళు తాగడమే కరెక్ట్. ఈ ఒబేస్ పిల్లలు ఎవరు కూడాను ఫ్రిడ్జ్ లో వాటర్ మానేయాలండి, కూల్ డ్రింక్స్ మానేయాలి, ఐస్ క్రీమ్స్ మానేయాలి, ఎలాంటి జంక్ ఫుడ్ తీసుకోకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇవి ఎప్పుడైతే లేట్ నైట్ ఈటింగ్ ఉంటుందో ఆ హార్మోన్స్ డిస్టర్బ్ అయ్యే పీసీఓఎస్. ఈ పీసీఓఎస్ వచ్చిన తర్వాత ఇంకా చాలా వాళ్ళకి అన్రెస్ట్, హెవీ బ్లీడింగ్స్, లేకపోతే ఎమిన్యూరియా, అసలు పీరియడ్స్ రాకపోవడం, ఇలాంటి కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ అయిపోతాయి. ఇంకొకటి కూడా ఏంటంటే చాలా మంది రాత్రిపూట పెరుగు తింటారు పిల్లలు, పొద్దునంతా తిరిగి బయటకు వచ్చి నైట్. యాక్చువల్గా ఆయుర్వేదంలో ఒక చిన్న శ్లోకం కూడా, నక్తం దది భుంజేత్. నక్తం అంటే నైట్, నా అంటే నాట్ టు టేక్, దది అంటే పెరుగు. పెరుగుని రాత్రిపూట తీసుకోకూడదు. సో కొన్ని ఫుడ్స్ చాలా విరుద్ధ ఆహారాలు, అంటే భోజనం చేసేటప్పుడు కూడా ఒక ఆర్డర్ ఉంటుంది, మధుర ఆమ్ల లవణ కట్టు తిక్త కషాయాలు. ఫస్ట్ యూ షుడ్ స్టార్ట్ విత్ స్వీట్. అస్సలు స్వీట్ తినకూడదు అనేది చాలా రాంగ్ అండి. మధురంతో స్టార్ట్ చేయాలి. సో అక్కడే మన ఎపిటైట్ ని సగం కట్ చేస్తుంది కొద్దిగా స్వీట్ తిని. పూర్వం కూడా మనకి పెళ్లిళ్ళలో భోజనాలు పెట్టినప్పుడు ఫస్ట్ ఫస్ట్ అదే పెడతారు. అండ్ యూ షుడ్ ఎండ్ విత్ కషాయ రసం. మధుర ఆమ్ల లవణ. ఆమ్లం అంటే మీరు వేసుకునే రసం కానీ పుల్లగా ఉన్న వాటిని అన్ని, ఉసిరికాయ కూడా చాలా బాగా తీసుకోవాలండి. అది రసాయనంగా చిన్నపిల్లలకు కానీ ఏజ్డ్ వాళ్ళకి కానీ అది చాలా బాగా రసాయనంగా పనిచేస్తుంది. ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ బాడీకి ఆక్సిడేటివ్ గా కూడా ఉంటుంది. మధుర ఆమ్ల లవణం అంటే ఉప్పు కూడా లైట్ వేసుకోవాలండి, అసలు వేసుకోకుండా ఉండకూడదు అన్నది కాదు. కట్టు తిక్తం అంటే కట్టు అంటే కారం. అసలు ఆంధ్ర ఫుడ్, మన తెలుగు ఫుడ్ లో కంపల్సరీగా అన్ని ఉన్నదే మీల్ మనది. కషాయ రసం అంటే లాస్ట్ మజ్జిగతో యూ హ్యావ్ టు ఎండ్ విత్ మజ్జిగ అనమాట. సో ఎప్పుడైతే మీరు మజ్జిగ తీసుకుంటారో ఎపిటైట్ అక్కడికి ఆగిపోతుంది, ఇంకా తినాలని కోరుకుంటారు. ఇక్కడ ఏంటంటే రివర్స్ లో అనమాట. స్టార్టింగ్ ఏంటంటే బిర్యానీ, కచంబరి, కషాయ రసం స్టార్టింగ్, ఎండింగ్ విత్ స్వీట్, గులాబ్ జామున్. అండ్ ఎంత రివర్స్ చేయడం వల్ల యూ గెట్ స్కిన్ డిసీజ్. కుష్ఠ వ్యాధి అనే దానికి మెయిన్ కారణం ఏంటంటే విరుద్ధ ఆహారం. కుష్ఠ వ్యాధులు అంటాం మేము స్కిన్ డిసీజెస్ ని. ఈ కుష్ఠానికి కారణం చాలా 18 రకాల కుష్ఠాలు ఉన్నాయి, అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిన్ డిసీజ్ లో మెయిన్ రీజన్ ఏంటి అంటే నాట్ ఓన్లీ ఈ ఒబేస్ అవ్వడమేతో పాటు దే విల్ గెట్ ఆల్ దిస్ టైప్ ఆఫ్ స్కిన్ డిసీజెస్ కూడా రావడానికి కారణం జస్ట్ బికాస్ ఆఫ్ విరుద్ధ. ఇప్పుడు పాలు, అరటిపండు తినకూడదు, పాలు టైం తిన్నప్పుడు ఫిష్ తినకూడదు, పెరుగుతో కొన్ని ఇలా విరుద్ధ ఆహారాలు ఉంటాయి అన్నమాట. ఏ టైంలో తినకూడదు, ఏ వెయిట్ తో కలిపి తినకూడదు, ఇది చాలా అవసరం. ఇవన్నీ చేస్తూ మన ఓన్ ఫుడ్ అంటే ప్రిజర్వేటివ్స్ కలపని పసుపు, ఉప్పు, ఇలాంటివన్నీ కూడా మనం ఇంట్లో ట్రై చేస్తే మదర్ ఫస్ట్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కాదు, షీ షుడ్ చెక్ హర్ కిచెన్. నేను ఏం మిస్టేక్ చేస్తున్నాను, నేను ఏం చేంజెస్, ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, ఫుడ్ హ్యాబిట్స్ వాట్ షుడ్ ఐ డూ. అండ్ విహారం అంటే ఎప్పుడు పడుకుంటున్నాం, ఎప్పుడు లెగుస్తున్నాం, ఆహారము విహారము. దీని మీద చాలా మంది డాక్టర్స్ చెప్పేది కూడా మనం కరెక్ట్ గా తినాలి, టైంకి తినాలి, టైంకి పడుకోవాలి, లిటిల్ బిట్ ఎక్సర్సైజ్ అనేది చేయాలి, ఇది కంపల్సరీ చేయాలి, దీని తర్వాత లాస్ట్ లో మెడికేషన్ అనేది పెట్టుకోవాలి అని చెప్పి. సో మీ అందరికీ కూడా ఒక అవేర్నెస్ కల్పించామని అనుకుంటున్నాము. అండ్ మీరు యాజ్ అ మదర్గా మీ పిల్లలకి ఏం ఫుడ్ పెడుతున్నారు, మీరు ఇంట్లో అందరూ ఏం తింటున్నారు, మీరు ఏ ఫుడ్ హ్యాబిట్స్ కానీ స్లీప్ హ్యాబిట్స్ కానీ ఎలా ఉన్నాయో ఒక్కసారి చెక్ చేసుకోండి. చాలా డిసీజెస్ నుంచి మనం బయటపడే అవకాశం 100% ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.
Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.